హరే కృష్ణ. సో, కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. సో, కన్యా రాశికి అయితే ఎక్సలెంట్‌గా ఉందని చెప్పుకోవచ్చండి 2026 మొత్తం. సో, మెయిన్‌గా ఆళ్ళకి జూన్ నుంచి ఆగస్ట్ వరకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా చాలా మైనర్ ఇష్యూస్ అన్నమాట. అంత మేజర్‌గా ఏమి ఉండదు. సో, ఆఫ్టర్ ఆగస్ట్ 31 అయితే ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ బాగుంది. దాని తర్వాత ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. అది శని గాని, గురువు గాని వీళ్ళిద్దరూ అద్భుతమైన పొజిషన్స్‌లో ఉన్నారు తులా రాశి వాళ్ళకి. వాళ్ళకైతే 100కి 120 మార్క్స్ అని చెప్పుకోవచ్చండి. అండ్ తర్వాత వృచ్చిక రాశి వారికి ఎలా ఉంది అంటే, వృచ్చిక రాశి వారికి అంత స్ట్రాంగ్‌గా లేదు. అంత బాలేదు. సో, ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే శని కూడా బాలేడు. యాస్ వెల్ యాస్ గురువు కూడా అంత స్ట్రాంగ్ ఇప్పటివరకి. లైక్ ఫస్ట్ హాఫ్ బాగుండదు. సెకండ్ హాఫ్ అనేది కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది వాళ్ళకి గురువు అనేది. సో, అది వృశ్చిక రాశి వారికి. ధనుసు రాశి వారికి ఎలా ఉంది అంటే, ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని. సో, అది శని అయితే అసలు బాలేదు. కానీ గురువు బాగున్నారు కాబట్టి కొంచెం బెటర్ అనేది ఉంటుంది. కానీ ఓవరాల్‌గా బెటర్ అనేది ఉండదు. సెకండ్ హాఫ్ అనేది కొంచెం బాగుంటుంది ధనుసు రాశి వారికి. సో, కొంచెం లైక్ వాళ్ళు శనికి ఎక్కువ పూజ చేసుకుంటే కొంచెం రిజల్ట్స్ అనేటివి బెటర్‌గా అనిపిస్తాయి. లేకుంటే కొంచెం ప్రాబ్లమ్ అనేది లైక్ ఈవెన్ దో గురువు బాగున్నా శని బాలేకపోయేటప్పటికి అది కొంచెం ఇష్యూస్ అనేది క్రియేట్ చేస్తా ఉంటుంది. లైక్ సక్సెస్ అనేది అంత ఈజీగా చాలా డిలే అవుతుంది థింగ్స్. సో, అది అండి. థ్యాంక్ యూ.